ఒక రూమ్లో ఏ, బి, సి అనే ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఏకి ముందు బి, బికి ముందు సి వరుసగా నిల్చొని ఉంటారు. ఆ రూమ్లో ఒక టేబుల్ మీద 2 గ్రీన్ హ్యాట్స్ 3 రెడ్ హ్యాట్స్ ఉంటాయి. ఈ విషయం ఏబీసీలకు తెలుసు. ఇప్పుడు మనం ఏబీసీల కళ్ళకు గంతలు కట్టి 5 హ్యాట్స్లోంచి ర్యాండమ్గా 3 హ్యాట్స్ తీసుకొని ఒక్కొక్కరి తలపై పెడతాము. మిగిలిన 2 హ్యాట్స్ని వీళ్ళకి కనబడకుండా వేరే చోట దాచిపెడతాము. ఇప్పుడు వీళ్ళ కళ్ళ గంతలు తీసేస్తాము. ఇప్పుడు ఏకి బీసీ హెడ్స్పై ఏ కలర్ హ్యాట్స్ ఉన్నాయో కనబడుతుంది. బీకి సి హెడ్పై ఏ కలర్ హ్యాట్ ఉందో కనబడుతుంది. సికి మాత్రం ఎవరి హెడ్పై ఏ కలర్ హ్యాట్ ఉందో ఏమీ కనబడదు. ఇప్పుడు మనం ఏని నీ హెడ్పై ఏ కలర్ హ్యాట్ ఉంది అని అడిగినప్పుడు ఐ డోంట్ నో అనే ఆన్సర్ చెప్తాడు. తర్వాత బీని నీ హెడ్పై ఏ కలర్ హ్యాట్ ఉంది అని మనం అడిగినప్పుడు ఐ డోంట్ నో అని ఆన్సర్ చెప్తాడు. తర్వాత సిని నీ హెడ్పై ఏ కలర్ హ్యాట్ ఉందని అడిగినప్పుడు ఎస్ ఐ నో అనేసి తన హెడ్పై ఏ కలర్ హ్యాట్ ఉందో కరెక్ట్గా ఆన్సర్ చెప్తాడు. సో ఇప్పుడు మీరు వీడియో పాజ్ చేసి సి ఏ విధంగా ఆలోచించాడు, కరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా చెప్పగలిగాడు అనేది మీరు ఆలోచించండి. ఏకి బి అనేవాడి హెడ్పై ఉన్న హ్యాట్ కలరు, సి అనేవాడి హెడ్పై ఉన్న హ్యాట్ కలరు కనబడతాయి. సపోజ్ బీసీలు ఇద్దరు గ్రీన్ కలర్ హ్యాట్స్ కనుక పెట్టుకొని ఉంటే అప్పుడు ఏ అనేవాడు తన హెడ్పై ఉన్న హ్యాట్ కలర్ రెడ్ అని చెప్పేసేవాడు. ఎందుకంటే అక్కడ మొత్తం 2 గ్రీన్ హ్యాట్సే ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళిద్దరూ గ్రీన్ కలర్ హ్యాట్స్ పెట్టుకోలేదు. అంటే ఒకళ్ళు గ్రీన్ ఒకళ్ళు రెడ్ అయినా పెట్టుకొని ఉండాలి, లేకపోతే ఇద్దరు రెడ్ కలర్ హ్యాట్స్ అయినా పెట్టుకొని ఉండాలి. అందుకనే ఏ అనేవాడు ఐ డోంట్ నో అని చెప్పాడు. బీకి సి అనేవాడి హెడ్పై ఉన్న హ్యాట్ కలర్ కనబడుతుంది. ఇక్కడ మనకున్న 2 కాంబినేషన్స్లో సపోజ్ సి కనుక గ్రీన్ కలర్ హ్యాట్ కనుక పెట్టుకొని ఉంటే అప్పుడు రిమైనింగ్ రెడ్ కలరే. కాబట్టి బి అనేవాడు తన హెడ్పై ఉన్న హ్యాట్ కలర్ రెడ్ అని చెప్పేసేవాడు. కానీ బి అనేవాడు ఐ డోంట్ నో అని చెప్పాడు కాబట్టి సి హెడ్పై ఉన్న హ్యాట్ కలరు గ్రీన్ కాదు. సో సి అనేవాడు ఇదంతా ఆలోచించి తన హెడ్పై ఉన్న హ్యాట్ కలరు రెడ్ అని చెప్పాడు.